ఓకే. సో, ఇవాళ మనం 'డాన్ ఎపిసోడ్ 9 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇంతకుముందు ఎపిసోడ్‌లో మనం చూసాం ఒకారుని ఏలియన్స్ పట్టుకుంటాయి. ఇప్పుడు వీళ్ళు ఒకారుని యొక్క తమ్ముడిని బయటికి తీసేలోపే మన ఐరా ఆక్రోబాటిక్ సిల్కీలా మారి తనని కాపాడుతుంది. ఇప్పుడు మనం జరిగింది చూద్దాం. ఇప్పుడు ఐరా ఒకటేసారి ఒకారుని చూసి షాక్ అవుతుంది. ఇంకా తను తన కళ్ళని మూసుకొని అంటుంది, ఇంకా మన పెళ్లి కూడా కాలేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నేను నిన్ను ఇలా చూడలేను. ఇప్పుడు ఐరా ముంగట ఇద్దరు ఏలియన్స్ మిగిలి ఉంటారు. ఇప్పుడు ఒక ఏలియన్ అంటాడు, నీ లోపల కూడా సూపర్ పవర్స్ ఉన్నాయా? అందుకేనేమో నువ్వు ఈ డొమైన్ లోకి రాగలిగావు. అయితే మేము ఇప్పుడు నీది కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఏలియన్ ఆ బాక్సింగ్ ఏలియన్ ని ఐరా మీదకి అటాక్ చేయడానికి పంపిస్తాడు. ఇప్పుడు ఐరా కూడా ఈ ఏలియన్ తోటి ఫైట్ చేస్తుంది. ఇంకా మన ఒక రూమ్ లోకి వెళ్లి దాచుకుంటాడు. ఇంకా ఇప్పుడు ఐరా ఆ బాక్సింగ్ ఏలియన్ మీదకి అటాక్ చేసినట్టు చేసి తన వెనకాల ఉన్న ఏలియన్ మీదకి అటాక్ చేస్తుంది. దీన్ని చూసి అతను తన పవర్ తోటి ఐరాని దూరం విసిరేస్తాడు. ఇంకా ఐరా మీద చేసిన అటాక్ లో ఆ బాక్సింగ్ ఏలియన్ కూడా ఉంటాడు. ఇప్పుడు ఈ బాక్సింగ్ ఏలియన్ అంటాడు, నువ్వు నీ అటాక్ లోకి నన్ను లాగకు. దీనిపై ఆ ఏలియన్ అంటాడు, నువ్వు ఒక పనికిరాని చెత్తవి. నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది దొరుకుతారు. ఇప్పుడు ఐరా ఇంకా బాక్సింగ్ ఏలియన్ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు ఒకరు క్లాస్ రూమ్ లో బట్టల కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకోవైపు బాక్సింగ్ ఏలియన్ ఐరాని చాలా తీలా కొట్టడానికి ట్రై చేస్తాడు, కానీ అది వర్కౌట్ కాదు. ఇప్పుడు ఐరా అతని ముఖం మీద ఒకటి కొడుతుంది. ఈ అటాక్ వల్ల బాక్సింగ్ ఏలియన్ తల ఆ పైన గోడలో ఇరుకుతుంది. ఇప్పుడు ఐరా అక్కడ మిగిలిన ఏలియన్ ని కొట్టడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు అతను తన పవర్ తో ఐరాని పట్టుకుని మళ్ళీ నార్మల్ చేస్తాడు. ఇంకా ఇప్పుడు ఈ ఏలియన్ కి చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఒక్క ప్లేస్ లోనే చాలా మంది పవర్ఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు ఇంత ముందు కింద పడ్డ మిగతా ఏలియన్స్ కూడా మళ్ళీ లేస్తారు. ఇప్పుడు ఈ ఏలియన్స్ వాళ్ళ ఫామ్ లోకి వచ్చి అంటారు, నీ స్పీడ్ చాలా బాగుంది, కానీ నువ్వు అంత పవర్ఫుల్ గా ఏమీ లేవు. వీళ్ళు అనుకోలేదు, కానీ ఇప్పుడు ఐరా దగ్గర ఉన్న ఆర్గాన్ ని కూడా వీళ్ళు తీసుకుందామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఐరా అంటుంది, నన్ను పైవాడు ఎంచుకున్నాడు, నేను మీ చేతిలో ఎప్పటికీ ఓడిపోను. అంతలోనే ఆ బాక్సింగ్ ఏలియన్ ఐరాని పనిచేస్తాడు. దీనివల్ల ఐరా గోడని విరక్కొట్టుకుని క్లాస్ రూమ్ లో పడుతుంది. దీన్ని చూసి ఇప్పుడు ఒకరు ఐరాని కాపాడడానికి ముందుకొస్తాడు. ఇప్పుడు ఒకరు ఇలాగే తన టర్బోగ్రాని ఫామ్ లోకి వచ్చేస్తాడు. కానీ అక్కడ ఉన్న ఏలియన్స్ మళ్ళీ ఒకరు యొక్క కర్స్ ని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఈ ఏలియన్స్ అంటే మేము ఇద్దరి ఆర్గన్స్ ని తీసుకుంటాం. ఇంకా ఈ ఏలియన్స్ చెప్తే మేము ముగ్గురం కలిసి ఒక జోన్ ని క్రియేట్ చేస్తాం. ఈ జోన్ లో మీలాంటి వాళ్ళు అసలు నిలబడలేరు, ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేరు. కానీ దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే వీళ్ళు క్రియేట్ చేసిన జోన్ లోకి వీళ్ళు వెళ్ళలేరు. అందుకే వీళ్ళు బాక్సింగ్ ఏలియన్ ని పట్టుకొచ్చారు. ఇప్పుడు ఈ బాక్సింగ్ ఏలియన్ అందులోకి వచ్చి రాగానే ఒకరుని కొడుతూ ఉంటుంది. దీన్ని చూసి ఐరాకి చాలా భయం వేస్తూ ఉంటుంది. అంతలోనే ఒకరు తన చేయిని పట్టుకుంటాడు. ఇంకా తన టర్బోగ్రాని ఫామ్ లోకి వెళ్లి అతన్ని దూరం విసిరేస్తాడు. దీన్ని చూసి ఏలియన్స్ కి అర్థం అవ్వట్లేదు ఇతని జోన్ లో నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది. ఇక్కడ చూస్తే ఇదంతా చేసింది ఎవరో కాదు, మన మోమో అయి ఉంటుంది. మోమో తన సైకిక్ పవర్స్ తోటి ఆ జోన్ ని పని చేయకుండా చేసింది. ఇప్పుడు మోమో అంటుంది, నేను మీ ముఖాల్ని ఎప్పుడు మర్చిపోలేదు. సో నిజం చెప్పాలంటే వీళ్ళు మోమోని బిజీగా ఉంచడానికి ఆ గాజిలా టైప్ క్రియేచర్ ని పంపించారు. అంటే మోమో అక్కడ ఉన్న టైంలో వీళ్ళు ఒకరుని యొక్క తమ్ముని తీసుకెళ్దామని అనుకున్నారు. ఇంకోవైపు ఒకరు మోమోని చూసి చాలా సంతోషిస్తాడు, కానీ మోమో ఒకరుని ఇలా చూసి తిడుతుంది. కానీ పాపం ఆ సిచ్యువేషన్ లో ఇతనేం చేస్తాడు. సో ఇప్పుడు ఐరా ఇంకా ఒకరు తన కార్స్ ఫామ్ లోకి వచ్చేస్తారు. ఐరా అంటుంది, ఈ ఫైట్ లో నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ ఒకరు అంటే కెన్ తకకురో ఎప్పటికీ నా వాడే. ఇప్పుడు మోమో ఒకరుని యొక్క ఫుల్ నేమ్ వినగానే తన తల పనిచేయదు. దీనివల్ల వీళ్ళిద్దరు తన కార్స్ ఫామ్ లో నుంచి మళ్ళీ నార్మల్ ఫామ్ లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఏలియన్స్ ఈ టైం ని మిస్ చేయాలని అనుకోరు. అందుకే ఇప్పుడు ఏలియన్స్ ఆ బాక్సింగ్ ఏలియన్ ని లేపి అతనికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇతను పూర్తిగా మారిపోతాడు, ఇంకా పవర్ఫుల్ గా కూడా కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇతను ఐరా ఇంకా ఒకరు మీద షాక్ వేవ్ తోటి అటాక్ చేస్తాడు. దీన్ని చూసి మోమో వెంటనే తన పవర్స్ ని యూస్ చేస్తుంది. ఇప్పుడు మోమో ఐరా తోటి అంటుంది, నువ్వు ఎప్పటికీ ఒకరు నిజమైన పేరుతో నా ముందు పిలువకు. ఇప్పుడు ఐరా వెళ్లి ఆ బాక్సింగ్ ఏలియన్ మీదకి అటాక్ చేస్తుంది, కానీ అతను ఐరాని గోడలోకి విసిరేస్తాడు. అంటే తన తల అక్కడే ఇరుక్కుపోతుంది. అంటే ఇప్పుడు ఇతని అటాక్స్ ఎంత స్పీడ్ గా మారాయంటే దాన్ని మోమో కూడా చూడలేకపోతుంది. ఇప్పుడు ఏలియన్ మళ్ళీ ఐరా మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఒకరు వచ్చి తనని కాపాడతాడు. సో ఇక్కడ బాక్సింగ్ ఏలియన్ కి ఎంత స్పీడ్ ఉన్నా కానీ ఒకరు అంత స్పీడ్ అయితే లేదు. తన అటాక్స్ ని మన ఒకరు ఈజీగా చూడగలడు. ఇప్పుడు ఈ బాక్సింగ్ ఏలియన్ మళ్ళీ వీళ్ళిద్దరి మీదకి అటాక్ చేస్తుంది. దీని నుంచి ఒకరు ఐరాని కాపాడతాడు. ఇంకా ఐరా తన కాల్తో ఆ బాక్సింగ్ ఏలియన్ మీదకి అటాక్ చేస్తుంది. ఇలా వీళ్ళిద్దరు క్లోజ్ గా ఉండి డాన్స్ చేస్తూ అటాక్ చేస్తూ ఉంటారు. దీన్ని చూసి మోమో అంటుంది, మీరిద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు, వాళ్ళు మీ మీదకి ఈజీగా అటాక్ చేయగలరు. దీనిపై ఐరా అంటుంది, మండుతున్నట్టుంది. ఇప్పుడు ఒకరు మళ్ళీ కెన్ తకకురో చెప్పిన డైలాగ్ ని చెప్తాడు. ఈ డైలాగ్ ని వినగానే మళ్ళీ మోమో తల పనిచేయదు. దీనివల్ల మళ్ళీ వీళ్ళిద్దరు నార్మల్ అవుతారు. దీన్ని చూసి ఐరా ఇంకా ఒకరు మోమోని తిడుతూ ఉంటారు. ఇంకోవైపు ఈ బాక్సింగ్ ఏలియన్ చేసిన మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఇతనికి ఇచ్చే డబ్బుల్లో నుంచి 60% కట్ చేస్తారు. అంతలోనే వీళ్ళందరి కింద ఉన్న వాటర్ గ్రీన్ కలర్ లో మారిపోతుంది. ఇప్పుడు ఒక్కడేసారి వీళ్ళంతా నీళ్ళలో మునిగిపోతారు. ఇంకా కింద ఉన్న నీళ్ళలో గోడలు ఇంకా ఏవి కనిపించవు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నిలబడలేరు, ఈత కొట్టాలంతే. ఇప్పుడే వీళ్ళందరికీ ఆ నీళ్ళ లోపల గోజిలా లాంటి క్రియేచర్ కనిపిస్తుంది. దీన్ని చూసి ఒకరు భయపడి గట్టిగా అరుస్తాడు, ఇది ఒక నేసి. సో నేసి గురించి చెప్పాలంటే డోరేమోన్ ఎపిసోడ్స్ లో దీన్ని మనకి చాలా సార్లు చూపించారు. సర్లే, ఇంకోవైపు ఐరాకి ఒకరు మీద ఇష్టం పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ గా ఉండడం చూసి మోమోకి అస్సలు నచ్చదు. ఇప్పుడు ఈ ఏలియన్స్ ఈ క్రియేచర్ ని కూడా తిడుతూ ఉంటారు. ఇలా అంటారు, నీతో మేము మోమోని ఆపమని చెప్పాం, నువ్వు అలా చేయనందుకు నేను నీ పేమెంట్ లో నుంచి 60% ని కట్ చేస్తున్నా. ఈ మాట వినగానే నెస్సీ ఈ ఏలియన్ ని మధ్యలో నుంచి కట్ చేస్తుంది. దీన్ని చూసి ఒకరుకి ఇంకా మిగతా వాళ్ళకి ప్యాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ క్రియేచర్ వాళ్ళనే ఇలా చంపితే వీళ్ళ
పరిస్థితి ఏంటి. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఈత కొడుతూ ఇక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కానీ వెనకాల ఉన్న బాక్సింగ్ ఏలియన్ ఐరాని నీళ్ళలో ముంచేస్తుంది. ఇంకా బాక్సింగ్ ఏలియన్ పవర్స్ వాటర్ లో ఇంకా చాలా బాగా పనిచేస్తాయి. అంటే ఇప్పుడు బాక్సింగ్ ఏలియన్ పవర్స్ నీళ్ళలో 10 times ఎక్కువ బయట ఉన్న దానికంటే. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే ఇతను నీళ్ళలో ఊపిరి పీల్చలేడు. అందుకే ఇప్పుడు అతను వెంటనే నీళ్ళపైకి వస్తాడు. ఇప్పుడు మోమో ఒకారుతో అతను మీకు అటాక్ చేయమని అంటుంది. ఇప్పుడు ఒకారు ఆలోచిస్తూ ఉంటాడు, నేను టర్బోగ్రాని స్పీడ్ వల్ల ఈజీగా ఇతన్ని కొట్టగలను. కానీ ఒకారు చూస్తుండగానే నీళ్ళలోనే మునిగిపోతాడు. ఇప్పుడు ఒకారుకు అర్థమైపోతుంది టర్బోగ్రాని పవర్స్ నీళ్ళలో పనిచేయవని. ఎందుకంటే టర్బోగ్రానికి ఈతే రాదు. ఇంకోవైపు బాక్సింగ్ ఏలియన్ మళ్ళీ నీళ్ళలో నుంచి వీళ్ళ మీకు అటాక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మోమోకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఐరా నీళ్ళ లోపల ఉంది. తను అనుకుంటే తన సైకిక్ పవర్స్ తోటి ఐరాని తన దగ్గరికి లాక్కోగలదు. కానీ మధ్యలోనేమో బాక్సింగ్ ఏలియన్ అడ్డుగా ఉన్నాడు. ఇప్పుడు ఒకారు అంటాడు, బాక్సింగ్ ఏలియన్ ని నేను చూసుకుంటా, నువ్వు వెళ్లి ఐరాని కాపాడు. కానీ మోమోకి నమ్మకం లేదు ఒకారు ఇలా చేయగలని. నువ్వు కూడా ఐరా లాగానే అతని చేతిలో ఈజీగా ఓడిపోతావు. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ మొదలవుతుంది. ఇంకా మోమో ఇంతకు ముందు ఐరాతో జరిగిన విషయాన్ని మళ్ళీ బయటికి తీస్తుంది. ఇది విని ఒకారు వెంటనే తన చేయి పట్టుకుంటాడు. ఇప్పుడు ఒకారు మోమో తోటి అక్కడ నిజంగా ఏం జరిగిందో చెప్పాలని అనుకుంటాడు. అంతలోనే బాక్సింగ్ ఏలియన్ మళ్ళీ వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. దీన్ని చూసి ఒకారు మోమో తీసుకుని నీళ్ళలోపడికి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత వీళ్ళిద్దరు బయటకు వస్తారు. ఇంకా ఒకారు మోమోకి సారీ చెప్తాడు తన్ని పట్టుకున్నందుకు. ఇంకోవైపు బాక్సింగ్ ఏలియన్ కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే తనకి శ్వాస ఆడడం లేదు కదా. ఇప్పుడే మోమోకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే తన పవర్ తో ఒకారుని ముందుకు నెడుతూ ఉంటుంది. ఇంకా తను ఒకారు మీద కూర్చుంటుంది. ఇలా వీళ్ళు అనుకున్నట్టు చేసి బాక్సింగ్ ఏలియన్ నుంచి దూరంగా వెళ్తారు. ఇంకా వెంటనే వెళ్లి ఐరాని బయటకు తీసి ఐరాని కాపాడతారు. ఇప్పుడు మోమో ఐరాని తన డ్రెస్ ని తీసేయమని అంటుంది. ఎందుకంటే వీళ్ళు వీటి వల్ల స్పీడ్ గా వాటర్ లో వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఇది విని ఐరా అంటుంది, నేను పెళ్లికి ముందు ఇలా చేయను. కానీ వీళ్ళ దగ్గర ఇప్పుడు టైం లేదు కాబట్టి ఐరా దీనికి ఒప్పుకుంటుంది. ఇప్పుడు మన బాక్సింగ్ ఏలియన్ దగ్గరికి ఇంకొక ఏలియన్ వస్తుంది. దీన్ని చూసి బాక్సింగ్ ఏలియన్ కి భయం అవుతుంది, వీళ్ళు ఉన్న పైసలు కూడా కట్ చేస్తారేమో అని. కానీ చూస్తే ఆ ఏలియన్ తల ఒక్కటే ఉంటున్నాడా. అంటే నెస్సీ ఈ ఏలియన్ ను కూడా చంపేసింది. ఇంకొక ఏలియన్ మిగిలింది. ఇంకా ఈ ఒక్క ఏలియన్ కూడా నెస్సీ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఈ ఏలియన్ అంటుంది, నేను ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకున్నానేంటి. ఇంకోవైపు ఆ నెస్సీ అది ఎవరి మీద అటాక్ చేస్తుందో దానికే తెలీదు. ఇంకా బాక్సింగ్ ఏలియన్ పవర్ వాటర్ లో బాగానే ఉంది. కానీ శ్వాస తీర్చుకోవడానికి మళ్ళీ అతను బయటికి రావాలి. ఇక చాలు, మనం ముగ్గురం కలిసి మర్జ్ అవ్వాల్సిందే. ఇంకోవైపు మోమో ఇంకా ఐరా ఒకారు మీద కూర్చొని నీళ్ళ లోపల వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒకటేసారి వీళ్ళ ముగ్గురు ఒక పెద్ద తల కనిపిస్తుంది. చూస్తే వీళ్ళు ముగ్గురు మర్జ్ అయ్యి ఒక పెద్ద ఏలియన్ గా క్రియేట్ అయ్యారు. ఇప్పుడు ఈ ఏలియన్ వీళ్ళ ముగ్గురు మీదకి లేజర్ తోటి అటాక్ చేస్తుంది. దీని నుంచి వీళ్ళు ముగ్గురు తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ముగ్గురు నోటీస్ చేస్తారు ఆ క్రియేచర్ నీళ్ళని లోపలికి లాక్కుంటుందని. అంటే ఆ క్రియేచర్ కి అటాక్ చేసే ముందు వాటర్ కావాలి. అంటే ఇప్పుడు మనం ఆ క్రియేచర్ యొక్క మెడని తీసేసామంటే అది మళ్ళీ అటాక్ చేయలేదు. ఇప్పుడు అయినా తన సిల్కీ పవర్స్ తోటి తన మెడని పట్టుకుని తన మీదకి అటాక్ చేయబోతుంటుంది. అంతలోనే అక్కడికి ఇంకొక ఏలియన్ వచ్చి తిని దూరం విసిరేస్తాడు. ఇప్పుడు మోమో వెంటనే వెళ్లి ఐరాని పట్టుకుంటుంది. వీళ్ళ ముగ్గురికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అవి మూడు మధ్య ఒకరితో ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉన్నారు. అంతలోనే వీళ్ళ ముగ్గురు మీదకి షాక్ వేవ్ తోటి అటాక్ చేస్తారు. దీనివల్ల వీళ్ళు ముగ్గురు ఒకరితో ఒకరు దూరం అవుతారు. ఇప్పుడు మోమో ఆ క్రియేచర్ ముందలుంటుంది. ఇప్పుడు ఆ క్రియేచర్ అంటుంది, ఫస్ట్ మేము నిన్ను చంపేస్తాం. ఇంకా ఇప్పుడు వీళ్ళు బాక్సింగ్ ఏలియన్ పవర్ తోటి మోమోని చంపడానికి ట్రై చేస్తారు. దీన్ని చూసి మోమో వెంటనే అక్కడ ఉన్న నీళ్ళని మొత్తం తీసేస్తుంది. దీనివల్ల మెంటిస్ చేతులు పూర్తిగా విరిగిపోతాయి. ఇప్పుడు మోమో అంటుంది, నీ బాక్సింగ్ పవర్స్ వాటర్ లో ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో దాని బయట అంత వీక్ గా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఏలియన్ తన నోరుతోటి మోమోని పట్టుకుంటాడు. ఇప్పుడు అతను మోమో మీదకి అటాక్ చేసే లోపే ఐరా ఆ ఏలియన్ యొక్క మెడని పట్టుకుంటుంది. ఇంకోవైపు మన ఒకారు వాటర్ లో ఈదలేడు. కాకపోతే ఐరా జుట్టు మీద తను నడవగలడు కదా. ఇప్పుడు ఒకారు తన ఫుల్ స్పీడ్ ని వాడి ఆ క్రియేచర్ ని చంపి మోమోని పట్టుకుని అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. ఇక ఏలియన్ చనిపోయాక ఆ డొమైన్ కూడా మాయమైపోతుంది. అంటే వీళ్ళు మళ్ళీ వాళ్ళ స్కూల్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ భూమికి వచ్చిన తర్వాత వీళ్ళు సంతోషంగా నవ్వుతూ ఉంటారు. కానీ వీళ్ళ నవ్వు ఎక్కువ సేపు ఉండదు. ఎందుకంటే వీళ్ళ పక్కనున్న వాళ్ళంతా క్లాస్మేట్స్ వీళ్ళనే చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా స్కూల్ మధ్యలో ఒకరి మీద ఒకరు ఉండి ఏం చేస్తున్నారని వీళ్ళ పక్కనున్న వాళ్ళంతా అడుగుతూ ఉంటారు. దీన్ని చూసి వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటారు. ఇంకా వీళ్ళకి తోడుగా ఐరా కూడా ఉంటుంది. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వెంటనే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ లో. బాయ్.